నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి లైక్ చేసి మరి యొక్క ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా, నా పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే మోహపు చూపు. ఈ యొక్క మోహపు చూపు అనేది ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. ఈ పదములోనే మరి చాలా అర్థం ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈ యొక్క సమస్య ద్వారా అనగా ఈ యొక్క బలహీనత ద్వారా బాధపడుతూ ఉంటాడు. వ్యక్తిలో ఒక వ్యక్తి అయినా ఈ యొక్క సమస్యతో బాధపడినప్పుడు ఈ యొక్క ప్రాబ్లం నాకుంది అనేది ఎవరు కూడా గమనించలేరు. అది కాకుండా ఎవరికి కూడా ఆ పర్సను చెప్పుకోలేరు. ఈ యొక్క మోహపు చూపు ఎలాంటిదంటే చాలా ఘోరమైన రీతిలో ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క చూపు ద్వారా మనలో కామం అనేది ప్రేరేపింపబడుతుంది, లేదా మనలో ప్రతి విధమైన అభిరుచులు, అభిప్రాయాలు ఒక చెడు ఉద్దేశంతో కూడినదిగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లైంగిక వాంఛ అనేది కూడా ఈ యొక్క చూపు ద్వారా వస్తుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఒక చెడు చూపు, ఒక చెడు అభిప్రాయము, ఒక చెడు ఆలోచన అనేది మనలో ఎలా కలుగుతుందంటే, మనము ఈ యొక్క చూపు అనేది ఎలా వస్తుందంటే, ఒక పర్సన్ని కానీ వివాహమైనా వివాహము కాకపోయినా, యవనస్తుడైనా వృద్ధుడైనా లేదా స్త్రీ అయినా పురుషుడైనా, ఈ యొక్క సమస్య ఏంటంటే ఒక వ్యక్తిని కానీ ఒక మనిషిని కానీ మనం చూసినప్పుడు మంచి అభిప్రాయంతోని మంచి చూపుతో మనం చూడగలిగితే చాలా మంచిదే. కానీ ఈ యొక్క చూపులో ఎప్పుడైతే చెడు ఆలోచన అనేది, చెడు అభిప్రాయం అనేది మనకి కలుగుతుందో, ఈ యొక్క చూపు ఎంత భయంకరమైనదంటే ముందుగా వర్ణించినట్లే లైంగిక వాంఛ అనేది కలుగుతుంది, కోరిక అనేది కలుగుతుంది, కామం అనేది ప్రేరేపింపబడుతుంది. ఈ చూపులో ఇంత ఘోరమైన తీవ్రత ఉంది కనుక ఈ చూపు ద్వారా మనిషి ఎప్పుడైతే ఒక వ్యక్తిని కానీ మనం చూస్తే చాలా ఘోరమైన అది కోరిక అనగా ఆ యొక్క వ్యక్తితో నేను ఉండాలి, ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ వ్యక్తితో నేను బ్రతకాలి, లేకపోతే ఆ వ్యక్తితో నేను జీవించాలి, ఆ వ్యక్తితో నేను ఉండాలనే అభిప్రాయంలోనికి వెళ్ళిపోతారు తప్ప ఇది మంచిదా చెడ్డదా అనేది ఆలోచించుకునే స్వభావం కూడా మనలో కలగదు. కాబట్టి మన కన్ను ఎప్పుడైతే తేటగా ఉంటుందో, మన కన్ను ఎప్పుడైతే పవిత్రతగా ఉంటుందో, ప్రియ దేవుని బిడ్డ, దేవుని జనాంగమా, ఈ యొక్క వర్తమానం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏంటంటే, మన దేహము అనేది మన దేహంలో కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనదో, మన దేహానికి కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో మన చూపు కూడా మన దేహానికి కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం అనేది మీరు గమనించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన దేహమునకు కన్ను దీపము లాంటిది. ఆ దీపము ఎప్పుడైతే సరిగ్గా ఉంటుందో మన దేహం అంతా కూడా వెలుగై ఉంటుందంట. కాబట్టి మన చూపు అనేది ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో, మన చూపు అనేది ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మన దేహము కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నేటి దినాల్లో కూడా అనేకమైన హత్యలకు లేకపోతే అనేకమైన ఘోరమైన అత్యాచారాలకి పాల్పడుతున్నారంటే ఈ యొక్క సమస్య వల్లే. అంటే ఈ యొక్క మోహపు చూపు అనేది ఎప్పుడైతే వస్తుందో, కలుగుతుందో, చూస్తామో మన దేహము కూడా పాపానికి వెళ్ళడానికి దారి తీస్తుంది, పాపానికి ప్రేరేపింపబడుతుంది. పాపము చేయాలనే ప్రేరేపణ కలిగి కామముతో నిండిపోయి, కోరికతో నిండిపోయి, లైంగిక వాంఛలతో నిండిపోయి, అభిరుచుల అభిప్రాయాలు కూడా లేని చెడ్డ ఆలోచనలు అనేవి కూడా హృదయంలో తలంచుకుంటూ, హృదయంలో ఆలోచించుకుంటూ ఆ వ్యక్తిని కానీ ఆ పర్సన్ కానీ నేను ఆమెతో ఉండాలి లేకపోతే అతనితో ఉండాలని అభిప్రాయాలతో కలిగి అనేకమంది కూడా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.
దేవుని బిడ్డ, లేఖనం సెలవిస్తుంది, నీ దేహముకు కన్ను ఎంత ఇంపార్టెంటో నీ కన్ను చూపు ద్వారా నీ దేహము కూడా అంత పరిశుద్ధమైనదనేది నువ్వు గమనించగలగాలి. కాబట్టి ఈరోజు నీవు ఈ యొక్క వర్తమానంలో ఒకవేళ ఆ సమస్య ద్వారా, ఆ బలహీనత ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే యేసు యొద్దకు రండి, యేసు యొద్దకు రండి. ఎందుకంటే వివాహాలు చేసుకున్న ఎందుకు విడాకులు అవుతున్నాయి? అనేక మంది విడాకులు తీసుకుంటూ మరి వెళ్ళిపోతున్నారు. అనేకమైన గొడవలు ఉండొచ్చు, అనేకమైన అల్లర్లు ఉండొచ్చు, అనేకమైన మనస్పార్థలు ఉంటాయి. కానీ ముఖ్యంగా ఎక్కువగా శాతం ఏమవుతుందంటే విడాకులకు ఎక్కువ శాతం ఏంటంటే ఈ యొక్క అక్రమ సంబంధాలు బట్టే. ఈ యొక్క అక్రమ సంబంధాలు ఎలా వస్తున్నాయి? ఈ యొక్క మోహపు చూపు ద్వారే. ఈ మోహపు చూడు ఎంత భయంకరమైందంటే ఇది సాతానుడి నుండి వచ్చిన చూపే కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ క్రియ ద్వారా, దేవుడిచ్చే చూపు ద్వారా మనం చూసుకోలేకపోతున్నాం. కనుక అనేక మంది కూడా జీవితాలు పతనం చేసుకుంటున్నారు. ప్రియా దేవుని జనాంగమా, నేను చెప్పిన మాటను ఒక్కసారి గమనించు. ప్రియా యవనస్తుడా, నీలో కోరిక కలుగుతుందా? నీలో వాంఛ కలుగుతుందా? నీలో కామం పెరుగుతుందా? నీలో కోరిక పెరుగుతుందా? ఇదిగో నువ్వు చూపు సరిగ్గా ఉంచుకున్నట్లయితే నీ దేహం అంతా కూడా వెలుగుకరంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ ఉంచుకోలేకపోతే నీ హృదయములో నీవు ఏ వ్యక్తి ద్వారా అయితే నీ చూపు ద్వారా, నీ యొక్క ఆలోచనల ద్వారా నీ హృదయము కామముతోనూ, వ్యభిచారముతోనూ లేదా లైంగిక వాంఛతోనూ, కోరికతో నిండి ఉందంటే నీ హృదయమందు నువ్వు వ్యభిచారం చేసినట్లే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో చూసుకున్నట్లయితే ఒక స్త్రీని మనం ఎప్పుడైతే మోహపు చూపుతో చూస్తామో, ఒక పురుషుని కానీ ఒక స్త్రీని కానీ, అప్పుడే మన హృదయంలోనంట వ్యభిచారం చేసినట్లే. ఎంత ఘోరం కూడా ఇది, ఎంత భయంకరమైనదో. వ్యభిచారము శరీరకు సంబంధించింది. మరి ఇద్దరు కలయిక వల్ల వ్యభిచారం చేస్తున్నారా అని అనుకుంటున్నారేమో కానీ పరిశుద్ధ లేఖనం ఏం చెప్తుందంటే మన చూపు ద్వారా కూడా మన హృదయంలోనంట వ్యభిచారం చేస్తున్నామంట. కాబట్టి ఈ విషయమును మీరు గమనించండి. దేవుని లేఖనము సత్యమైనది. దేవుని లేఖనము ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతుంది. మానవుడు ఎంత పతనం అవ్వాలో అంత పతనం అయిపోతున్నాడు, దేవుని నుండి దూరం అయిపోతున్నాడు. దేవుడు ఒకటి అనుకున్నాడు, దేవుడు ఒకటి ఆశిస్తున్నాడు మన దగ్గర. కానీ మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచనలు కూడా వేరేగా అయిపోయి దేవుని నుండి ఎడబాస్తున్నాం. ప్రియ దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలారా, మీరందరూ కూడా యేసు యొద్దకు రండి. మన బలహీనతలు కూడా ఆయన దూరపరిచేవాడు ఆయన ఒక్కడే. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, మనల్ని సర్వసత్యములోనికి నడిపించేవాడు. కనుక ఈ విషయంని మీరు మర్చిపోద్దు. ఈ యొక్క మోహపు చూపుతో కానీ, ఈ యొక్క లైంగిక వాంఛలతో కానీ, లేకపోతే కోరికతో కానీ, లేకపోతే మరి మీ యొక్క లైంగిక వాంఛ, కోరిక ఏదైతే ఉందో మీ హృదయంలో కానీ, మీ చూపులో కానీ, మీ యొక్క ప్రవర్తనలో కానీ, మీ హృదయ అంతరంగ ఆలోచనలో కానీ, చెడు ఆలోచనలు కానీ మీకు ఉన్నట్లయితే అది తొలగించగలిగిన వాడు, నీ బలహీనతలు దూరపరచేవాడు, నిన్ను దృఢంగా నడిపించేవాడు, పవిత్రంగా నీ దేహాన్ని, నీ ఆలోచనలు కూడా నడిపించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి రండి. అదే యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మలను మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క తలంపులు, మీ యొక్క హృదయ అంతరంగంలో ఉన్న ఆ యొక్క బలహీనత, ఆ యొక్క చూపు నుండి, మోహపు చూపు అనే భయంకరమైన వ్యాధి లక్షణం కలిగిన ఆ యొక్క మరి పాపము నుండి విడిపించేవాడు యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు దగ్గరికి రండి. యేసు యొద్దకు వచ్చినప్పుడు మిమ్మల్ని పవిత్రులుగా ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాప విమోచన అనేది కలుగుతుంది. ఆయన చిందించిన రక్తము ద్వారా మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి పాప విమోచన అనేది కలుగుతుంది. మరి వ్యభిచారమైన, లైంగిక వాంఛైనా, కోరికైనా, మోహపు చూపైనా, మరి వివాహం చేసుకొని వేరే వాళ్ళతో మీరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నా, మరి యవనస్తుడిగా ఉంటూ నువ్వు వేరేగా ఆలోచిస్తూ చెడు ఉద్దేశాలతోని, చెడు తలంపులతోని, చెడు ఆలోచనలతో ఒకవేళ మీరు కలిగి ఉన్నా ఇవన్నీ కూడా పాపమే.
ఆ పాపము నుండి విడిపించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఇది గమనించండి. నీవు పాపివని ఎప్పుడైతే గమనించి నీ బలహీనతను యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఆ పాపము నుండి విడిపించి మిమ్మల్ని నరకానికి వెళ్ళకుండా, మిమ్మల్ని పాతాళములోకి వెళ్ళిపోకుండా యేసు ప్రభు ఒక్కడే మిమ్మల్ని విమోచించగలడు, మిమ్మల్ని రక్షించగలడు. ఆయన రక్షకుడు. కాబట్టి మీ యొక్క పాపము ఏదైతే ఉందో, మీ కన్ను దృష్టి మరి ఎలాగుందో ఒకసారి మీరు సరిచూసుకోండి. మీ కన్ను దృష్టి తేటగా ఉన్నప్పుడు, మీ కన్ను దృష్టి మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడు, మీ కన్ను దృష్టి మరి చెడుగా లేనప్పుడు దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మన కన్నులతో యేసును చూడండి. ఆ కన్నులు పవిత్రమైన కన్నులు అనేది దేవుడు ఇచ్చేవాడు యేసు ప్రభు మాత్రమే. మన పాపములు, మన బలహీనతలు, మన వ్యసనములను, మన యొక్క రోగములను, మన యొక్క ప్రతి విధమైన పాపమును కూడా విడిపించేవాడు యేసు యొద్దకు వచ్చినప్పుడు. యేసు మనల్ని రక్షిస్తాడు, యేసు మనల్ని విమోచిస్తాడు, యేసు మనల్ని పరలోకముకు తీసుకెళ్తాడు. యేసు మన దేహమునకు మరి దీపమై ఉంటాడు, మన దేహమునకు పరిశుద్ధత కలుగజేస్తాడు, మన దేహమును నరకానికి వెళ్లకుండా ఆయన తప్పిస్తాడు. మన దేహమును కాపాడువాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి నీ కన్ను దృష్టి చెడ్డగా ఉన్నట్లయితే ఇదిగో యేసు యొద్దకు నీ కన్నును ముడతాడు, నీ దేహమును పరిశుద్ధపరుస్తాడు, మీ హృదయ అంతరంగములో ఉన్న పాపమును అనేది తీసివేస్తాడు. ఆయన పరిశుద్ధమైన రక్తముతో మిమ్మల్ని కడుగుతాడు. మీ యొక్క మోహపు చూపు ఏదైతే ఉందో ఆ బలహీనతను మీ అంతట మీరు మార్చుకోలేరు, మీ అంతట మీరు మారలేరు. ఇది సత్యము. కాబట్టి యేసు తన యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారే ఇది సాధ్యమవుతుంది. కనుక మీరు ఆ పరిశుద్ధాత్మకి మీ జీవితాలను అప్పగించుకున్నప్పుడు మీ యొక్క బలహీనతలు, మీ యొక్క వ్యసనములు అన్నీ కూడా ఆయన తొలగించి మిమ్మల్ని పరిశుద్ధములోనికి, సర్వసత్యములోనికి, పరిశుద్ధమైన పట్టణములోనికి నడిపించేవాడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి మోహపు చూపు చాలా భయంకరమైనది. దయచేసి అటువంటి మరి మోహపు చూపు అనేది మీలో ఉండకుండా, ప్రవేశించకుండా ప్రార్థించుకోండి. దేవునికి భయభక్తులు కలిగి ఉండండి. దేవుని యందు నిరీక్షించండి, విశ్వసించండి, పవిత్రమైన జీవితం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.